యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకన్ని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన యెడల వాని చేతికి ఆ నరహంతకుణ్ణి అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగువాణ్ణి చంపెను కాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పు పొందుటకై సమాజము ఎదుట నిలుచు వరకును, తరువాత ఆ దినములలో ఉన్న యాజకుడు మరణము పొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన ఇంటికిని తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతర్బాను ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యొర్దాను అద్దరిని యెరికోనొద్ద రుబేనీయుల గోత్రములో నుండి, మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరపాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.